ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? శాలరీ వస్తుంది కానీ మంత్ ఎండ్ కల్లా జీరో అయిపోతుంది. మనం ఎంత కష్టపడుతున్నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తామన్న ఫీలింగే రావట్లేదు. జస్ట్ సర్వైవల్ మోడ్లోనే ఉంటున్నాం. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే సేఫ్గానే ఉంటుంది కానీ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. మరి క్వశ్చన్ ఏంటంటే, మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి మనం ఏమైనా ఎక్స్ట్రా చేయాలి కదా. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, లేకపోతే హౌస్ వైఫ్ అయినా సరే, మీ ఇన్కమ్ ఒకటే సోర్స్ నుండి వస్తే అది సెక్యూర్ అంటారా? కోవిడ్ టైంలో మనం చూసాం కదా, చాలామంది జాబ్స్ పోగొట్టుకున్నారు. అప్పుడే మనకు అర్థమైంది సింగిల్ ఇన్కమ్ సోర్స్ అంటే రిస్క్ అని. ఇక్కడే ఫరార్ బిజినెస్ గురించి మీకు చెప్పాలి. ఫరార్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీని చాలామంది ప్రొడక్ట్ కంపెనీగానే చూస్తారు, కానీ నేను చూసింది మాత్రం ప్రొడక్ట్ కంటే ఎక్కువ ఒక ఆపర్చునిటీ లాగా. మీరు ఒకటి ఆలోచించండి, మన ఇంట్లో ఎప్పుడూ ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. అసిడిటీ, వెయిట్ ప్రాబ్లం, లో ఎనర్జీ, స్కిన్ ఇష్యూస్, ఇవన్నీ కామనే. మనం ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, కానీ వాటి వల్ల మీ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయా? ఇంకా ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది వాడితే తగ్గుతుంది కదా అని మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాం. దానివల్ల కంపెనీకి లాభం వస్తుంది తప్ప మీకేమన్నా లాభం ఉందా? మీ జేబు ఖాళీ అవుతుంది తప్ప కనీసం మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీకు రిలీఫ్ ఉండదు. మరి ఫరెవర్లో డిఫరెన్స్ ఏంటంటే, ఫరెవర్లో మనం క్వాలిటీ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి అదే ప్రొడక్ట్స్ని రికమెండ్ చేసి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ స్కామ్ కాదు, ఇక్కడ ఓవర్ నైట్ రిచ్ అయ్యే స్కీమ్ కూడా కాదు. ఇది సింపుల్ కాన్సెప్ట్, యూజ్ అండ్ షేర్. మీరు జెన్యున్గా యూజ్ చేసి రిజల్ట్స్ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. అందరూ సేల్స్ ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం డైలీ లైఫ్లో ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నామో అలానే మాట్లాడుతూ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. అలా చేస్తే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా బోనస్గా మీకు ఎర్నింగ్ కూడా వస్తుంది. మెల్లిమెల్లిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రెషర్. స్కూల్ ఫీజ్, రెంట్స్, ఈఎంఐస్, అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటల్ బిల్స్. ఒకటే శాలరీ మీద డిపెండ్ అయ్యి ఉంటే టెన్షన్ ఉంటుంది కదా. అదే ఫరెవర్ బిజినెస్లో ఎంట్రీ తీసుకుంటే బిజినెస్ కాస్ట్ కూడా చాలా తక్కువ కంపేరింగ్ టు ట్రెడిషనల్ బిజినెసెస్. మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి, షాప్ ఓపెన్ చేయాలనుకుంటే ల్యాక్స్ కావాలి. ఇక్కడ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లో నుంచే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఫరెవర్ విన్నింగ్ అనేది అందరి కోసం కాదు. క్విక్ మనీ కోసం వస్తే, పేషెన్స్ లేకుండా ఉంటే 2 monthsలోనే రిజల్ట్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ రాదు. మళ్ళీ వాళ్ళే బయటికి వెళ్ళి ఇది ఒక స్కామ్ రా బాబు, నా ఇన్వెస్ట్మెంట్ అంతా మునిగిపోయింది అంటారు. ఇది రిలేషన్షిప్ బిజినెస్. ట్రస్ట్ బిల్డ్ చేయాలి, టైం ఇవ్వాలి, దానికి కొంచెం సమయం పడుతుంది. మీరు ఆలోచించండి, సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం, స్టేటస్ పెడుతూ ఉంటాం. అదే టైంని కొంచెం ప్రొడక్టివ్ వేలో మార్చుకుంటే, అదే రీల్స్ మీరు చేస్తే, అదే స్టేటస్లో హెల్త్ టిప్స్ షేర్ చేయటం, మన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని పెట్టడం, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పడం, స్లోలీ పీపుల్ కనెక్ట్ అవుతారు. చాలామంది అడుగుతారు, మార్కెట్లో ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మరి ఫరెవర్ ఎందుకని? ఫరెవర్ లివింగ్ అనేది 45 years నుంచి వర్క్ చేస్తున్న గ్లోబల్ కంపెనీ. ఈ కంపెనీకి స్టెబిలిటీ ఉంది. ప్రొడక్ట్స్లో అలోవెరా బేస్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్లోనే మెయిన్ ఫోకస్. లాంగ్ టర్మ్గా సర్వైవ్ అవుతున్న కంపెనీ ఇంపార్టెంట్ కదా. మనం బిజినెస్ స్టార్ట్ చేసింది 2 years కోసం కాదు, లైఫ్ లాంగ్ బిజినెస్ కోసం, ఫ్యూచర్ కోసం. అంటే మన తర్వాత మన పిల్లలకు కూడా ఈ బిజినెస్ అందించవచ్చు. నేను చాలా ఫ్యామిలీస్ని చూశాను, స్టార్టింగ్లో డౌట్తోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు సైడ్ ఇన్కమ్ని మెయిన్ ఇన్కమ్గా మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కామన్గా ఒకటే చేస్తారు, కన్సిస్టెంట్గా పనిచేస్తారు, డైలీ కొంచెం పని చేస్తారు, ఫాలో అప్ చేస్తారు, లెర్నింగ్స్ కంటిన్యూ చేస్తారు. ఫరెవర్ బిజినెస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే పర్సనల్ గ్రోత్. మీరు స్టేజ్ మీద మాట్లాడటం నేర్చుకోవచ్చు, కానీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ పెరుగుతుంది. ఇవన్నీ మనీ కన్నా పెద్ద అసెట్స్. మీ ఇంట్లో ఎవరైనా చెప్తారు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ రా, కేర్ఫుల్గా ఉండు అని. అంటే కేర్ఫుల్గా ఉండటం మంచిదే. కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి, కానీ ఏమవుతుందో ఏమో అని భయంతో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే,
అది క్యాల్కులేటెడ్ రిస్కా లేక మీకు లెర్నింగ్ మైండ్ సెట్ ఉందా అని ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్గా స్మాల్ ఎఫర్ట్స్ పెడితే ఒక స్టేబుల్ ఇన్కమ్ క్రియేట్ అవుతే మీ లైఫ్లో ప్రెజర్ తగ్గుతుందా? మీ పేరెంట్స్కి సపోర్ట్ ఇవ్వచ్చు, కిడ్స్ ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ పోస్ట్పోన్ చేయకుండా పర్సూ చేసుకోవచ్చు. ఫర్దర్ బిజినెస్ అంటే టైం ఫ్రీడమ్ కంటే ముందు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్తుంది. టీమ్ బిల్డ్ చేయడం అంటే మ్యానిపులేట్ చేయడం కాదు, మెంటరింగ్. మీ డౌన్నెస్కి కూడా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేయడం. చాలామంది సక్సెస్ని ఓన్లీ మనీతోనే మెజర్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే గ్రోత్, మైండ్ సెట్ చేంజ్, సెల్ఫ్ బిలీఫ్ ఇవన్నీ ఫస్ట్ వస్తాయి, మనీ తర్వాత వస్తుంది. కాబట్టి ఫర్దర్ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే సింపుల్ ఆన్సర్: ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, పర్సనల్ గ్రోత్ కోసం, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ మన లైఫ్ని మన కంట్రోల్లో తీసుకోవడానికి. మీరు ఇప్పుడు లైఫ్లో కంఫర్టబుల్గా జోన్లో ఉన్నారా, గ్రోత్ జోన్లో ఉన్నారా? ఇది మీరే డిసైడ్ చేయాలి. నేను మీకు ఫోర్స్ చేయట్లేదు. నా సజెషన్ ఏంటంటే ఓపెన్ మైండ్తో ఆలోచించండి, అండర్స్టాండ్ ద బిజినెస్ మోడల్, యూజ్ ప్రోడక్ట్స్, చిన్నగా స్టార్ట్ చేసి ప్రెజర్ లేకుండా నేర్చుకోండి. మీ లైఫ్లో చేంజ్ ఒకసారి బిగ్ డెసిషన్ తీసుకుంటే రాదు, చిన్న చిన్న కన్సిస్టెంట్ స్టెప్స్ వల్లనే వస్తుంది. ఫర్దర్ బిజినెస్ మీ లైఫ్లో అలాంటి ఒక స్టెప్ అవ్వచ్చు, మీరు కరెక్ట్ మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తే. ఇఫ్ యూ జెన్యున్లీ ఫీల్ దట్ దిస్ మేక్స్ సెన్స్, మీకు క్లారిటీ కావాలి అంటే, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నాతో పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి, మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెసిషన్ మీదే, బికాస్ ఎట్ ద ఎండ్ మన ఫ్యూచర్ని మార్చగలిగేది మనం ఇప్పుడు తీసుకునే చాయిసెస్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.